రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం ఉదయం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గొడవర్రు గ్రామంలో పర్యటించారు. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 3,75,00,000 రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ వి.ఆర్.కే. తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ డి.కే. బాలాజీ గారు, ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్యేలు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, శ్రీ వర్ల కుమార్ రాజా గారు పాల్గొన్నారు. కంకిపాడు, రొయ్యూరు, గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తిని బోడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దానిని ఎట్లయినా సరే దీన్ని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాన్ని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులని నేను మీ ముందు ఆదేశిస్తున్నాను.